మహాత్మహాశరణ్య అనేటువంటి కీర్తనతో మనము మొదటి మాట ధ్యానంలోనికి మనం ప్రవేశించము. మొదటి మాట వాక్య పట్టణాన్ని శ్రీమతి దాసరి తనూజ, ప్రార్థన శ్రీమతి పెరవల లక్ష్మి, ప్రసంగము డాక్టర్ నేలటూరు నిర్మలా కుమారి గారు వాక్యాన్ని మనకు అందిస్తారు. యేసుక్రీస్తు వారు ఈ శ్రమల దినంలో పలికిన 7 మాటలు. మొదటిదిగా లూకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనము. యేసు, తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పాను. వారు ఆయన వస్త్రములు పంచుకొనుటకే చీట్లు వేసింది. ఈ వాక్యం ఇంత పెరవల లక్ష్మి గారు రాదు. ఒకసారి మీకు ప్రోగ్రామ్ షీట్లో ఉన్నటువంటి వాళ్ళు మీరు త్వరగా వచ్చేయండి, మళ్ళా పిల్లవము. ప్రియమైన దేవుని సంగమా, శుభ శుక్రవారం సార్ అందరికీ వందనాలు తెలియజేసుకుంటున్నాను. యేసయ్య నామమున శుభ శుక్రవారము శుభములు తెలియజేసుకున్నాను. ప్రార్థన చేసుకుందాము. సర్వశక్తి మిగులు కృపా కనికరములు కలిగిన పరలోకమందున్న మా తండ్రి, మా నాయన, మీ కృపా కనికరములతో ప్రభువా ఈ శుక్రవారం రోజున ఆయన శుభ శుక్రవారం రోజున ఆయన ఈ ఆలయంలో మేమందరము ప్రవేశించి మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరచడానికి ప్రభువా మీరు ఇచ్చినటువంటి ఇంత గొప్ప భాగ్యం నిమిత్తం వందనాలు, స్తోత్రములు ప్రభువా. తల్లి గర్భమున పడింది మొదలు నాయన ఈ క్షణం వరకు మీ కృపలో నడిపించారు. వందనాలయ్యా. గడిచిన శ్రమల కాల దినాలందరిలో ప్రభువా మీరు తోడయండి ప్రభువా. మీ వాక్కులు మాకు తెలియజేసే ప్రభువా, మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి కార్యక్రమంలో మీరు చేసినటువంటి నాయన గొప్ప కార్యం నిమిత్తము వందనాలు, స్తోత్రాలు తెలియజేసుకుంటున్నాం నాయన. ప్రభువా నాయన ఈ సమయంలో ప్రభువా నాయన ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠమై ఉండగా సమస్త మహిమను ఇచ్చి మన ఆయన మానవులమైన మా కోసం ఈ లోకానికి వచ్చారయ్యా. ఎన్నో నిందలు, శిక్ష విధించబడి ప్రభువా మీరు నాయన చేసినటువంటి రక్షణ భాగ్యం నిమిత్తం వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నాయన ఈ సమయంలో ప్రభువా నాయన శిలువ మీద మీరు మాట్లాడినటువంటి 7 మాటలను మేము ధ్యానించబోచుండగా నాయన మీ ఆత్మతో మీరు బోధించబోయే మీ బిడ్డలకు తోడైండండి ప్రభువా. నాయన నిర్మల కుమారి గారి వాక్యంని బోధించబోచుండగా ప్రభువా మీ ఆత్మతోటి వారిని నింపండి ప్రభువా. మీ వాక్యంను మాకు బోధించండి. వారి కుటుంబాన్ని దీవించి, వారి కుమారులు, వారి మనవ సంతానాన్ని దీవించి ఆశీర్వదించండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాన్ని, ప్రతి బిడ్డని కనికరించండి నాయన. మీరు మాకు దయచేసిన 3 పాస్టర్స్ నిమిత్తం వందనాలు, స్తోత్రాలు. సేవ చేస్తున్న కుమార్ కుటుంబాన్ని, వికాస్ కుటుంబాన్ని నాయన, సంఘ పెద్దలందరినీ కనికరించి కాపాడండి నాయన. సహాయం చేయండి ప్రభువా.
మొదటి మాట అయిన ప్రభువా నాయన తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు ఇంకా వీరికి క్షమించమని మీరు చెప్పినారు నాయన. ఆ క్షమాపణ మాటలు మేము జ్ఞానం చేసుకుంటూ ప్రభువా నాయన వాక్య ప్రకారం బ్రతికే బ్రతుకును మాకు దయచేయండి ప్రభువా నాయన. మరి ముఖ్యంగా నాయన మా దేశంలో జరుగుతున్నటువంటి రాజకీయ పరిస్థితుల నిమిత్తం ఈ పాసనని మొరపెడుతున్నాము నాయన. తండ్రి ఎన్నో హింసలకు గురి అవుతున్నటువంటి నాయన పాస్టర్స్ విషయంలో మీ పాదసని మొరపెడుతున్న సహాయం చేయండి నాయన. ఆదిమ సంఘానికి వచ్చిన శ్రమలు మా సంఘానికి కూడా వస్తున్నాయి ప్రభువా నాయన. క్రిస్టియానిటీ అంటే ప్రభువా ఒక మతము కాదు మార్గం అని బోధిస్తున్న బిడ్డలను ప్రభువా ఎన్నో హింసలకు లోనవుతున్నారు ప్రభువా. సహాయం చేయండి నాయన. వారి ఆత్మలను వారి ప్రాణాలను మీ జీవపుటలో పెట్టుకోండి ప్రభువా. ప్రతి వ్యక్తి మీ సృష్టియే కాబట్టి ప్రభువా వారు కూడా నిజమైన దేవుని తెలుసుకొని భాగ్యం దయచేయమని నాయన. హింసలకు గురి అవుతున్నటువంటి క్రిస్టియన్ సంఘాలను నాయన బిడ్డలందరినీ కాపాడమని ప్రభువా నాయన. మరి ముఖ్యంగా నాయన ఈ ఆలయంలో మీరుండి ప్రతి ప్రార్థనలు మీరు వింటున్నందుకు వందనాలు. ఇక్కడ చేరిన బిడ్డలందరినీ ప్రభువా మీ కృపలో నడిపించండి, ఆశీర్వాదాలతో నింపండి నాయన. మొదటి మాట ధ్యానించబోతున్న బిడ్డకు మీ ఆత్మ సహాయం దయచేయమని. ఈ ఆలయం అంతా మీ పరిశుద్ధాత్మ శక్తితో నింపండి నాయన. ఎటువంటి శోధన ఇబ్బంది లేకుండా కరెంట్ ప్రాబ్లం కానీ మైక్ ప్రాబ్లం కానీ ఎటువంటి ఇబ్బందులు లేకుండా నాయన మీ సహాయం దయచేయమని మా ప్రార్థనలు మీరు అంగీకరించమని మా ప్రభువును మీ ప్రియకుమారుడైన యేసయ్య నామమున మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని స్తోత్రం కలుగును గాక. మనల్ని ప్రేమించి ఈ సంవత్సరం మంచి శుక్రవారం దినమున ఆయన సన్నిధిలో మనం అందరం ఉండి ఆయనను స్తుతించడానికి ఇచ్చిన గొప్ప సమయమును బట్టి దేవునికి స్తుతి వందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ కూడా ఈ మంచి శుక్రవారపు దీవెనలు మెండుగా కలగాలని కోరుకుంటున్నాను. ప్యాంఫ్లెట్లో ఒక చిన్న మాట చెప్తాను, తర్వాత ప్రార్థన చేసి వాక్య ధ్యానంలోనికి ముందుకెళ్తాను. ప్యాంఫ్లెట్లో ఉన్నట్టు నేలటూరి డేవిడ్ గారు అని పేరుంది, కానీ ఇదే సమయంలో డేవిడ్ గారికి పాత మంగళగిరి మంచి కాపరి లోతురాన్ దేవాలయంలో మొదటి మాటే ఉన్నది. కాబట్టి డేవిడ్ గారు అక్కడ వాక్యం చెప్తున్నారు. అందుకని నేను ఇక్కడ చెప్పడానికి అనుమతించిన సంఘ కాపరి గారికి, అలాగే అదనపు కాపరులు, సంఘ పెద్దలు, సంఘస్థులందరికీ కూడా వందనాలు తెలియజేస్తూ ఈ చిన్న మార్పుని మన్నించాలని మనం చేస్తున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. మొదటి మాట సిలువపై ప్రభు పలికిన 7 మాటల్లో మొదటిది, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. కంటతొచ్చు, కానీ దానిలో ఉన్న వాస్తవం మన జీవితంలో ఉందో లేదో ప్రార్థనాపూర్వకంగా సిద్ధపడి ముందుకెళ్దాం. దయగల మా ప్రియ తండ్రి, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమమేడ, అద్భుతకరుడ, ఆశ్చర్యకరుడ, ఈ వేసవి ఎండలో మమ్మల్ని అందరినీ మీరు ఎక్కల నిండా భద్రపరిచి మీ సన్నిధానంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానాన్ని బట్టి మీకు స్తుతి వందనాలు తెలియజేస్తున్నాం నాయన. మా దోషములు, పాపములు, బలహీనతలన్నిటినీ తొలగింపచేసి మీరు చూపిన క్షమాపణను మా జీవితాల్లో మేము ఇతరుల పట్ల చూపించటానికి మాకు సిద్ధ మనసు దయచేసి దీవించమని, చేరవచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరున దీవించి, సంఘ కాపరి గారిని, వారి కుటుంబాలను, ఇతర కాపరులను, సంఘస్థులందరినీ, పెద్దలందరినీ దీవించి మీ కృపలో భద్రపరిచి మీ వాక్యం మాలో ఫలింపజేసి సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మీరే పొందుమని మీ ప్రియ కుమారుడును మా ప్రభువునైన యేసుక్రీస్తు ద్వారా మిమ్మల్ని వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని సంగమా, ఎవరైనా చనిపోయేటప్పుడు చివరి మాటలు ఏం చెప్పారని అడుగుతారు. కానీ సిలువ మీద శ్రమ పడుతూ ప్రభు చెప్పిన చివరి మాటలు 3.5 సంవత్సరాలు చెప్పారు. అయినా మరలా ప్రత్యేకంగా సిలువ మీద 7 మాటలలో మొదటిగా ఆయన చెప్పిన మాట, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక వీరిని క్షమించుము. తండ్రి అని పిలిచారు. పరలోకమందున్న దేవుడు నా తండ్రి, నేను ఆ దేవుని కుమారుడను అని ప్రభు చెప్తూ ఉన్నారు. అయినా కానీ నమ్మలేదు. నువ్వు దేవుని కుమారుడువా? అందుకే కదా సిలువేసింది. ఈయన దేవుని కుమారుడని అంటున్నాడు, నేను రాజును అని చెప్తున్నాడు, ఈ దేవాలయాన్ని పడగొట్టి 3 రోజుల్లో నిలబెడతానని చెప్తున్నాడు.
ఇవి అన్నీ ఆయన మీద నేరాలుగా మోపి, మరి ముఖ్యంగా రాజుకు వ్యతిరేకం, రోమా చక్రవర్తి సీజర్కు వ్యతిరేకంగా ఉన్నాడు అని చెప్పి ఆ రాజకీయ కారణంతో ప్రభువును సిలువకు అన్యాయపు తీర్పు తీర్చి తీసుకొని వచ్చారు. కానీ ప్రభు సిలువ మీద ఉండి ఆయన పలికిన మొదటి మాట, ఇలాగే పెద్ద సమూహం ఉంది అక్కడ గొల్గతా కొండ మీద, చాలామంది జనసమూహం ఉన్నారు. అక్కడ ఆ సమూహాన్ని చూస్తూ, చనిపోయేవారు ఎవరైనా ఇంత గట్టిగా మాట్లాడతారా? జ్వరం వస్తేనే నీరసం వస్తుంది, నోట్లోంచి మాట రాదు. కానీ శరీరము ఆయనను కొరడాలతో కొట్టారు, వీపంతా దున్నబడింది, రక్తం కారుతుంది. ఆయన శరీరంలో అసలు శక్తి లేనట్లుగా కనబడుతున్నారు, కానీ గొంతు మాత్రం ఎంత గంభీరంగా ఉంది. దేవుని స్వరం అలాగే ఉంటుంది. వినకపోతే నరకంలో పడే పరిస్థితిలోనికి వెళ్ళిపోతారు. హెచ్చరికలు ఎన్ని మార్లు ఇచ్చినా వినకపోతే. ఇక్కడ ఒకటేమో పరలోకపు తండ్రి నా తండ్రి, మీ తండ్రి అని కూడా చెప్పారు. రెండవది, ఈ చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అన్నారు. అంటే వాళ్ళ కొరకు మాత్రమే చెప్పారా? అంటే ఆయన చనిపోయి 2000 సంవత్సరాలు అయినా కానీ అది ఇప్పటికీ మనం ధ్యానిస్తున్నాం అంటే అర్థం ఏంటి? పుట్టిన ప్రతి మానవునికి ఆయనలో క్షమాపణ ఉన్నది. క్షమించండి క్షమించండి అనే ఆయన చెప్తున్నాడు. ఆ మాట సిలువ మీద కూడా చెప్పారు. అంటే ఇవి నా చివరి మాటలు, ఇది పాటించండి అని ప్రభు చెప్పారు. మరి మనం పాటిస్తున్నామా? ఎంతసేపు రాణు వారిని, రోమా వారిని, సైన్యాన్ని, అక్కడున్న జనసమూహాన్ని, ప్రధాన యాజకులు, శాస్త్రులు, వాళ్ళు చేయాల్సిన పని వాళ్ళు చేసేసి సిలువకు అప్పచెప్పారు. అసలు ఆయన వచ్చిందే మరణించడానికి. ఆ పని జరిగిపోయింది. మరి మనం ఏం చేయాలి? మనం ఏం చేయాలంటే క్షమించాలి. క్షమించాలి అన్నది సర్వమానవాళిని ప్రభు క్షమిస్తున్నారు. మరి మనం క్షమిస్తున్నామా? కొన్ని బైబిల్లో ఉన్న వ్యక్తులనే ఉదాహరణలుగా మనం ఉదాహరణ కాదు, అది వాస్తవం. వారిని ముందు పెట్టుకొని మనము వాళ్ళు ఎలా జీవించారు, ఎలా క్షమించారో చూద్దాం. ఏదైనా తోటలో ఆదాము హవ్వలు చేసిన పాపమును దేవుడు క్షమించాడు కాబట్టే దిగంబరులకు ఆయన ఒక పశువును వధించి ఆయన వారికి చర్మపు చొక్కాయలు చేసి ఇచ్చారు. రక్తం చిందించబడింది. అంటే రక్తము వలననే పాప క్షమాపణ. ఎవరికైనా రక్తం తక్కువైతే ఎక్కిస్తారా లేదా? చచ్చిపోతాడు లేకపోతే అని. రక్తం పోయిందంటే తెలుసు మరి రక్తం. ఆయన రక్తంలోనే మనకు పాప విమోచన, క్షమాపణ ఉంది. అందుకని ప్రభువును మనం అంగీకరించాలి. క్షమించమని చెప్తా ఉన్నారు. అక్కడ తోటలో క్షమించారు, ఇక్కడ సిలువలో ఆయన విమోచన కలిగిస్తూ ఉన్నారు. ఇంకా ఏం చెప్పారు? మనందరికీ కొండ మీద ప్రసంగం చాలా కంటతొచ్చు, అందరికీ వచ్చు, దాదాపుగా అన్నీ చెప్పేస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయం 11వ వచనంలో, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. చెడ్డ మాటలెల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు. హింసిస్తూ ఉంటే నన్నెందుకు హింసిస్తున్నారని తిరగబడితే క్షమాపణ ఎక్కడుంది? ముందే చెప్పారు ధన్యతని. పరలోకమందు మీ ఫలము అధికమగును, ఇంతకు పూర్వము ఉండిన ప్రవక్తలను వారు అలాగుననే హింసించరి అనే మాట ఉంది. అదే అధ్యాయము 5వ అధ్యాయము 44వ వచనంలో చూస్తే, నేను మీకు చెప్పునదేమనగా అనే మాట చెప్పి, పరలోకపు తండ్రి కుమారులై ఉన్నారు కదా మీరు, అందుకని మిమ్మల్ని హింసించే వారి నిమిత్తం మీరు ప్రార్థన చేయండి. చేశారా ఎప్పుడన్నా? ఆన్సర్ లేదు. జీవితాలు ఇలా ఉంటే మనకి పరలోకం గ్యారంటీ అనుకుంటున్నారేమో, ఉండదు, ఖచ్చితంగా ఉండదు. ఎందుకంటే నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించమని ధర్మశాస్త్రం సూత్రం అంతా అందులోనే చెప్పారు. మరి పాటించకపోతే ఎలాగా? ఊరికే మాటలు చెప్పారా? ప్రభు క్షమించండి అని చెప్పారు. మన ఇంట్లోనే చాలా పోరాటాలు జరుగుతాయి, అన్నదమ్ముల మధ్య, కుటుంబాల మధ్య, సమాజం మధ్య, సంఘం మధ్య, లేకపోతే వేరే వాళ్ళ మధ్య, కొత్తగా వచ్చిన వాళ్ళ మధ్య. క్షమించామా? మరి క్షమించకుండా దేవా పాపిని అని పాడుతున్నాము. లేకపోతే ఎన్ని సిలువ ధ్యానాలు చేశామో.
ఒక్కొక్కళ్ళు వయసు ఎంత ఉందో ఒకసారి గుర్తుపెట్టుకొని ఎన్ని సిలువ ధ్యానాల్లో పాల్గొన్నారో గమనించండి. మనకి ద్రోహం చేసిన వారిని క్షమించమనే దేవుడు చెప్తున్నాడు. అక్కడ చంపుతున్న వాళ్ళని పట్టుకొని వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి తెలియదు అంటున్నాడు ప్రభు. ఏం చేస్తున్నారో తెలియదు తండ్రి, వీరిని క్షమించు. ఎందుకు క్షమించాలి? వీళ్ళు నరక పాత్రులు కాకూడదు. వీళ్ళు నరకం ఎవరి కోసం? సాతానుకు వాని దూతలకు మాత్రమే దేవుడు నరకాన్ని సృష్టించాడు, కానీ తాను సృజించిన మనుషులను నరకంలో వేయడానికి కాదు, ఖచ్చితంగా కాదు. అందుకే దేవుడు చెప్తున్నాడు, నాకిచ్చిన వారిలో నేను ఎవరిని పోగొట్టుకోలేదన్నాడు. పరలోకం అసలు ఇక్కడే చూస్తాం మనం. దేవుని మాటను అంగీకరించి ఈ లోకంలో మనము ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే మనం పరలోకాన్ని భూమి మీదనే అనుభవిస్తాం. కాబట్టి ఆయన ఏం చెప్పారు? మత్తయి సువార్త 6వ అధ్యాయము 14-15 వచనాలు ఒకసారి చూడండి. మనుషుల అపరాధములను తండ్రి క్షమించిన ప్రకారముగా మనం కూడా పరలోక ప్రార్థన అంటున్నాం. ప్రభువు నేర్పిన ప్రార్థనని చెప్తూ ఉన్నాం. చెప్పినప్పుడు మనం ఏం చేస్తాం? మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారము మా అపరాధములను క్షమించుము అనేది రొటీన్గా కంటదబెట్టి చెప్పడానికి కాదు. శిష్యులు అడిగారు, మాకు ప్రార్థన రాదయ్యా నేర్పించు అని. ప్రార్థన రాదయ్యా అన్నప్పుడు ఆయన ఈ మాట చేర్చారు, మాకు ఆహారం ఇచ్చే వందనాలు, శత్రువులను ప్రేమిస్తున్నాం, మా ఎడల అపరాధం చేసిన వారిని మేము క్షమించిన ప్రకారము మా అపరాధాలు, అంటే ముందు వారి అపరాధాలు మనం క్షమించాలి. వాళ్ళు మన పట్ల హింస చేస్తే వారిని క్షమిస్తేనే మన పాపములు క్షమించబడతాయి. అది చేయకుండా ఇది జరగదు, ఖచ్చితంగా జరగదు. అదే దేవుడు చెప్తున్నటువంటి మాట. ఎన్నిసార్లు పరలోక ప్రార్థన చెప్పలేదు? చెప్పాం. ప్రశ్న వేసుకుందాం. ఇదేంటంటే ఆత్మ పరిశీలన. ఒక సంవత్సరము మంచి శుక్రవారం దేవుడు మనకు అవకాశాన్ని ఇచ్చి జాగ్రత్తగా బ్రతకండి అని హెచ్చరిక చేస్తున్నాడు. చచ్చిపోయిన తర్వాత ఎవ్వరు ఏం చేయలేరు, స్థలాలు మారవు, ఎక్కడ ఉండే వాళ్ళని అక్కడే పెడతాడు దేవుడు. అప్పుడు క్షమాపణలు రావు, బ్రతికినప్పుడే క్షమాపణ. ఒకటి మనం గమనిస్తే అబ్రహాము లోతు గురించి విజ్ఞాపన చేశాడు. ఆ పట్టణం నాశనం అయిపోతుంది, క్షమించు తండ్రి అని దేవుడు ఆయన మాట విని లోతును బయటకు తీసుకొని వెళ్ళాడు. అలాగే మనం గమనిస్తే 33వ అధ్యాయం ఆదికాండము 4వ వచనంలో చూస్తే యాకోబు ఏం చేస్తున్నాడు? పిల్లలు, భార్య అందరిని తీసుకొని వస్తున్నాడు. మందలన్నీ తీసుకొని వచ్చినప్పుడు ఏశావుకి బహుమానంగా ఇవ్వడానికి కొన్ని గొర్రెలు మంచివన్నీ ముందు పంపిస్తున్నాడు. ఏశావు వచ్చి అతను ఎదుర్కొని ముద్దు పెట్టుకున్నాడు, కౌగలించుకున్నాడు. ఏశావు 20 సంవత్సరాల తర్వాత అన్నదమ్ములు కలుసుకున్నారు. అప్పుడేమో ఏశావు మోసం చేయబడినప్పుడు తమ్ముడినట్టయినా చంపేయాలనుకున్నాడు, కానీ ఆ కోపం పోయింది, క్షమించేశాడు. నాకు చాలా ఉంది, ఈ ఆస్తి నాకు వద్దునైనా నువ్వే తీసుకో అని చెప్పాడు. అలాగా అన్నదమ్ముల మధ్య క్షమాపణ. లోతు అబ్రహాము మధ్య వాళ్ళ అన్నపిల్లలే వాళ్ళు. లోతు అక్కడ ఒక కుటుంబాన్ని గురించిన బాధ్యత అబ్రహాం తీసుకున్నాడు. తోటలో ప్రభు అయిన తండ్రి అయిన దేవుడే ఆదామును రక్షించడానికి ఒక క్షమాపణగా క్రీస్తుని అంగీకరించి ఇచ్చారు. స్త్రీ గర్భాన జన్మించే కుమారుడు మీకు మేలు చేస్తాడని. ఇంకా మనం గమనిస్తే ఆదికాండం బాగా చదివేస్తాం, కానీ అందులో యోసేపు తన అన్నలను క్షమించి అమ్మేశారు. అతన్ని చంపేద్దాం అనుకున్నారు, కానీ పెద్దన్న అడ్డంబడి ఆపేసి అమ్మేశారు. మరి వాళ్ళకి అన్నం పెట్టింది ఎవరు? ఐగుప్తు దేశంలో వాళ్ళని పోషించింది ఎవరు? యోసేపే కదా. మరి అన్నదమ్ముల్ని క్షమిస్తున్నారా? వీడు నాకంటే ఆస్తి ఎక్కువ తీసుకున్నాడు, వాడికి ఇచ్చిన ఇల్లు చాలా ఖరీదు, నాకు ఇచ్చింది చాలా తక్కువ, పొట్లాట్లేదా? కోర్టులకు వెళ్ళట్లేదా? వెళ్తున్నారా? ఎవరికి వాళ్ళకే తెలుసు ఎవరు వెళ్తున్నారో. ఇక్కడ కాదు స్థలం, ఇక్కడ తగ్గించుకొని క్షమాపణ అడిగితే దేవుడు పరలోకంలో నిశ్చయముగా మన కొరకు స్థలము ఆయన సిద్ధపరచ వెళ్ళాడు. ఉంటుంది అక్కడ చూసుకోవాలి. ఇక్కడ ఉన్నా లేకపోయినా 6 అడుగుల నేల ఉంటే చాలు. చచ్చిపోయిన తర్వాత పాతి పెట్టడానికి
అంత స్థలం ఉంటే చాలు మనకి, అది దొరికితే పెద్ద ధన్యతే భారతదేశంలో. ఎందుకంటే తర్వాత ఎలా ఉంటాయో కూడా తెలియదు. అందుకని అన్నదమ్ములను క్షమించారు, పోషించాడు. ఇక సర్వ సమాజాన్ని ఇక్కడ గమనించండి, కుటుంబాన్ని క్షమిస్తున్నారు, అన్నదమ్ముల్ని క్షమిస్తున్నారు, తర్వాత ఆది తల్లిదండ్రులను దేవుడు క్షమించాడు. సంఖ్యాకాండం 14వ అధ్యాయము మనం గమనించినట్లయితే అక్కడ ఆ అధ్యాయం అంతా చదువుకుంటే 14వ అధ్యాయంలో కనాను దేశంలోకి వెళ్ళి చాలా బాగుంది, మనం అందరం వెళ్ళొచ్చు అని యెహోషువ కాలేబులు చెప్పారు. కానీ ఇశ్రాయేలీలు ఏడుస్తున్నారంట, మోషే మీద సణుగుతున్నారు, అహరోను మీద సణుగుతున్నారు. ఎందుకు మమ్మల్ని ఇక్కడికి తీసుకొని వచ్చారు? మేము ఇక్కడ మళ్ళీ వెనక్కి తిరిగిపోతాం, ఐగుప్తుకి వెనక్కి తిరిగిపోతాం. చాలామంది దేవుని దగ్గరకు వచ్చి పిల్లలు లేరని వెనక్కి తిరిగిపోయిన వాళ్ళు ఉన్నారు, ఉద్యోగం రాలేదని వెనక్కి తిరిగి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు, నా ఇంటిలో ఏ మేలు జరగలేదని వెళ్ళిపోయిన ఉన్నారు. ఇక్కడ ఉన్న గుంపులో అలాంటి వాళ్ళు లేరా? ఇక్కడ మేలుల కొరకు చూసుకోవద్దు, భూలోకంలో అందే మేలుల కొరకు చూసుకోవద్దు. అవన్నీ దేవుడిస్తాడు, సమయం పడుతుంది, వేచి ఉండాలి. అలాగా మోషే సర్వ సమాజము ఎదుట సాగిలపడెను. ఎవరైనా లక్షల మంది తిడతా ఉంటే ఎంత సాత్వికుడు మోషే. మిమ్మల్ని ఎవరన్నా అన్నారనుకోండి, అవుతారా? కాలేజీ పిల్లలు చేస్తున్నారు, అరే వాడు నన్ను ఇట్టన్నాడు రా, అందుకని 10 మంది రండి రాను కానీ ఫోన్ చేయగానే వచ్చేస్తారు. ఎక్కడి నుంచి వస్తారో మరి, వాడిని దారిని పోయేటప్పుడు కొడుతున్నారు. ఇదే నేర్చుకుంటున్నారా పిల్లలు? చాలామంది ఉన్నారు ఇక్కడ కాలేజీ చదివే పిల్లలు, అమ్మాయిలు కూడా. ఏం చేద్దామా, ఎట్లా పడగొడదాం, లేని పుకార్లు పుట్టిద్దామా అనే ప్రయత్నాలు చేస్తున్నారా? ఉద్యోగాలలో క్షమించకుండా, యజమానికి లోబడకుండా మీరు జీతం తీసుకుంటున్నారా? భర్తకు లోబడకుండా నా ఇల్లు బాగుండాలని ఆడవాళ్ళు అనుకుంటున్నారు. ఏడో స్త్రీ స్వాతంత్రం అంట, దేనికి పనికిరాని స్వాతంత్రం, మిమ్మల్ని నాశనం చేయడానికి చెప్తుంది స్త్రీయే, ఎవరో కాదు. గుర్తుంచుకోండి, భర్తకు లోబడండి అని దేవుడు చెప్పాడు. అతన్ని క్షమిస్తున్నారా? విడాకులు, ఊరకనే విడాకులు. ఎందుకు విడాకులు? వంట చేతగలేదన్నాడంట, అందుకని విడాకులు. తింటలా చచ్చిపోతారు వాళ్ళు. మీరు వండే వంట రావట్లేదు, పుస్తకాలు, కంప్యూటర్లు, ఫోన్లు చూసుకొని ఫోన్ చూసి వంట వండుతారా? అందుకనే ఆ స్విగ్గీలు ఏవేవో వచ్చినాయి అంటున్నారు. ప్రాక్టికల్ లైఫ్ లేకుండా ఎన్ని ధ్యానాలు చేసినా జీవితం వ్యర్థం. తలకెక్కుతుందో లేదో అర్థం కావట్లేదు. దేవుని ప్రార్థించి ఏం చెప్పమన్నావో అదే చెప్పడానికి ఇక్కడికి వచ్చా. మీరు నన్ను తర్వాత తిట్టుకున్నా పర్వాలేదు, చెప్పవలసిన బాధ్యత నాది. ఖచ్చితంగా చెప్పవలసిన బాధ్యత. దేవుడు నన్ను అడుగుతాడు, ఏం చెప్పాలి ప్రభువా? రొటీన్ ధ్యానాలు చేస్తున్నారు కాదు. క్షమిస్తున్నారా? భర్తను క్షమిస్తున్నారా? భార్యను క్షమిస్తున్నారా? అక్క చెల్లెళ్ళు క్షమించబడ్డారు. హన్నాకి ఎంత దౌర్భాగ్య పరిస్థితి ఉంది. గొడ్రాలని తిడుతుంది. పెనిన్న తిడుతూనే ఉంది. ఇద్దరు ఒక ఇంట్లోనే ఉన్నారు, అక్క చెల్లెళ్ళు తోడు, ఇద్దరు ఒకే ఇంట్లో, ఒక భర్త, 2 భార్యలు. ఎంత తిడితే ఆమె వెళ్ళిపోయిందా? మరి ఎందుకు వెళ్ళిపోతున్నారు? ఈనాడు విడాకులు. వాళ్ళకేం పోయింది? లాయర్లు బాగా డబ్బులు వస్తాయి. మీరు పోతూ ఉంటే తిప్పుతూ ఉంటారు, వాయిదాలు వేస్తారు, మళ్ళీ రమ్మంటారు. దేవుడు ఒక్కసారి వస్తే పొమ్మని చెప్పడం. డాక్టర్లు కూడా పిల్లలు లేరని ఏడుస్తున్నారు. నేను ఎవరి పట్లన్నా తప్పు చేశానని ఎప్పుడైనా క్షమాపణ అడిగారా దేవుని సన్నిధిలో? చాలామంది యవనస్తులు ఉన్నారు, నాకు తెలుసు. వాళ్ళందరూ మీరే కాదు, ప్రపంచంలో చాలామంది ఉన్నారు. క్షమాపణ లేకుండా గర్భం తెరవమంటే ఎట్లా తెరుస్తాడు? తెరవడు, దేవుడు తెరవడు ఖచ్చితంగా. ఎందుకంటే చెప్పనా, మోషే సర్వ సమాజాన్ని క్షమించాడు. దావీదు విషయం చెప్తాను ఇప్పుడు. దావీదు తండ్రి ఆయన్ని లెక్క చేయలేదు. వీడు పనికిరాడు, గొర్రెలు కాసుకుంటాడు, వాడినే ఎన్నిక చేశాడు. అన్నలు, నువ్వెందుకు వచ్చావు యుద్ధ భూమికి? అవసరం లేదు, పొమ్మన్నారు. ఆ వ్యక్తే గొల్యాతుని చంపాడు. ఆ తర్వాత మామయ్య అయిన సౌలు ఎప్పుడు చంపుదామా అని దావీదుని ఈట కూడా విసిరేశాడు 2 మార్లు. అయినా క్షమించాడు.
సౌలు కుమారుడైన మెఫీబోషెతు కుంటివాణ్ణి అతడు పోషించాడు. నా బల్ల యొద్ద కూర్చో, రోజు భోజనం చేయని చెప్పాడు. ఇలా దావీదు అందరినీ క్షమించాడు. ఇంకా క్షమాపణ పొందిన వారు ఎవరంటే దావీదు దగ్గర ఆయన భార్య మేకాలు దేవుని ముందు నాట్యమాడుతూ సంతోషంగా వస్తే వెక్కిరిస్తుంది. 23 లూకాసు వార్త అపహసించిరి 34 నుంచి మనం కిందకి చదివితే అందరూ అపహసించారు. ఈ వెక్కిరించి చచ్చిపోయిన ఆయన 3వ దినమున తిరిగి లేస్తే వాళ్ళని ఎవరో ఎత్తుకుపోయారని ఎదురు చూశారు జనం. డబ్బులు ఇచ్చి ఎత్తుకెళ్ళారని చెప్పారు. అందుకని మీకాలు గర్భము తెరవబడలేదు. నవ్వుతారా? వేరే వాళ్ళని చూసి నవ్వుతున్నారా? చేయొద్దు ఆ పని. తెలియక చేస్తున్నారు. అందుకే అడుగుతున్నాడు, తండ్రి వీరేం చేయుచున్నారో వీరెరుగరు కనుకన వీరిని క్షమించుమని. మరి దావీదు అలా క్షమించాడు, కానీ కొంతమందిని మాత్రం దావీదు క్షమించలా. చెప్పనా? వాళ్ళెవరు? కుమారుడైన అబ్షాలోము తిరగబడితే క్షమించాడు. మనం 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయం ఒకసారి చూద్దాం. ఈ మాట చదువుకుని మనము ముగింపులోనికి వెళ్దాం. 1 రాజుల గ్రంథం 2వ అధ్యాయాన్ని చూస్తే ఆయన ఏం చెప్పాడంటే సొలొమోనుకి కొన్ని మాటలు చెప్తున్నాడు, జాగ్రత్తలు చెప్తూ ఏమన్నాడంటే, యోవాబు ఉన్నాడు కదా, యోవాబుని క్షమించవద్దు. ఎందుకంటే అతడు అబ్నేరును అమాసాను చంపేశాడు, నిర్దోషులను చంపాడు. కాబట్టి తలనెరసిన యోవాబుని అతని వెంట్రుకలు రక్తముతో తడిసి సమాధిలోకి వెళ్ళేటట్లు చేయమన్నాడు. దావీదు తన కుమారుడైన సొలొమోనుకి చెప్తున్నాడు. తర్వాత షిమి అనేవాడిని దావీదు క్షమించాడు, కానీ తర్వాత షిమి దావీదుని శపించాడు. అందుకు అతన్ని కూడా వదిలిపెట్టద్దు, చంపేయమని చెప్పాడు. అలా అందరినీ క్షమించిన దావీదు వీళ్ళని ఎందుకు క్షమించలేదు అంటే కొంచెం మానవ లక్షణాలు ఉన్నాయి ఆయనలో. కానీ ప్రభువులో అలా లేదు. చంపుతున్న వాళ్ళని పట్టుకొని వీరేమి చేయుచున్నారో వీరెరుగరు కనుక క్షమించు. మీ అక్క చెల్లెళ్ళు అన్నదమ్ములు మీ పట్ల అన్యాయం చేస్తే క్షమించండి. భార్య అన్యాయం చేస్తే క్షమించి చేర్చుకోండి. భర్త అన్యాయం చేస్తే క్షమించండి. మరణం తప్ప వారిని ఏది కూడా వేరు చేయకూడదు. కనుక ప్రార్థన చేయండి, క్షమించండి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 13వ వచనంలో ఏం చెప్పారు? మీరు సహించండి, ఒకరినొకరు క్షమించండి అనే మాటలు దేవుడు సెలవిస్తున్నాడు. కనుక నిజంగా మన జీవితంలో క్షమాపణ లేకపోతే ఎన్ని ప్రార్థనలున్నా జవాబు రాదు. జాగ్రత్త పడదాం, జ్ఞానం కలిగి ఉందాం. దేవుడు సిలువ మీద పలికిన మాటను మన జీవితంలో రుజువు చేద్దాం. ప్రభువు బిడ్డలుగా ఎదుగుదాం, పరలోక భాగ్యాన్ని పొందుదాం. దేవుడు అందరినీ దీవించి కాపాడును గాక. థ్యాంక్ యూ ఆల్. గాడ్ బ్లెస్ యూ ఆల్. నీవు నాతో పరదేశునా, నీ